ప్రతిసారి వంట విషయంలో పాజిటివే చెప్తాను కదా, ఈరోజు ఒక నెగిటివ్ చెప్దాం అనుకుంటున్నాను. నిన్న ఒక ఆవిడ వచ్చింది, వీధిలోని దండలు అమ్ముకునే ఆవిడ. నావి 2 దండలు అయితే తీసుకున్నాను. ఒకటి 100 రూపాయలు చెప్పింది, నేనేమో 2 100 రూపాయలకి అడిగాను. ఆవిడేమో కోపంగా ఏంటి అలా అడుగుతున్నావు అంది. మరి నువ్వు అలా చెప్తే నేను ఇలా అడగనా అని చెప్పాను. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేస్తామా, డబ్బులు ఎవరికి ఊరికనే రావుగా. డైలాగ్ ఎక్కడో వినట్టుంది కదా, కాపీ కొట్టేసా. ఎలా అయితేనే ఆవిడ మాట కాదు నా మాట కాదు, 2 దండలు 150కి తీసుకున్నాను. అది సర్లే కానీ ఏమైనా తిన్నావా అంటే తినలేదమ్మా అంది. సరే అన్నం తినని చెప్పి అన్నం పెట్టి నిన్న మెంతికూర వండాను, అది పెట్టా అనమాట. గొప్పలు చెప్పుకునేది చాలు, ముందు మ్యాటర్కి రాను మీరు అనుకోవద్దు, అది గొప్పలు కాదు. ఒక విషయం చెప్పాలి, ఆవిడకి మెంతికూర వేసి పెడితే పుల్లల కింద ఉందండి అంటుంది. ఎందుకు అంటే కూర కొంచెం ముదరగా ఉన్నట్టుంది, మీరు ఒలుసుకొని వేసుకోవాల్సింది, కట్ చేసి వేసేసారా అంది. కూర టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు, నవ్వుకున్నాను చాలాసేపు. పోనీలే పాపం కదా తినలేదు అంటుందని చెప్పి సారించి అన్నం పెడితే నాకే వంక పెట్టింది. ఏం చేస్తాం, మంచికి రోజులు లేవు, పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైంది అన్నట్టు అనిపించింది నేను. నాకు వంక పెడితే పెట్టింది కానీ కూర చాలా బాగుందండి. మీరేమంటారు మరి, ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారా?